రంగారెడ్డి జిల్లా యాచార మండలం కొత్తపల్లి గ్రామ సర్వే నెంబర్ 204పై వస్తున్న వార్తల్లో నిజం లేదని భూ యజమానులు తెలిపారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. సర్వే నెంబర్ 204పై వస్తున్న వార్తలను భూ యజమానులు వంగ జంగారెడ్డి, కల్లు యాదిరెడ్డి వారసులు ఖండించారు. తమకు రికార్డు పరంగా అన్ని విధాలుగా కబ్జాలో ఉన్న భూమి మాదే అంటున్నారు. 1955 నుంచి సాగు చేసుకుంటున్న భూమిలోకి కొంతమంది అక్రమంగా ప్రవేశించి ఈ భూమి తమకు వస్తుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ భూమి విషయంపై గ్రామంలో ఎవరిని అడిగినా మాదే అని చెప్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తే బాగుండదని భూ యజమానులు హెచ్చరించారు. నాలుగు సర్వే నెంబర్కు సంబంధించి విలేజ్ కొత్తపల్లి విలేజ్ యాచార మండల్ రంగారెడ్డి డిస్టిక్. శ్రీనివాసరెడ్డి అని నేను, నాకు 8 ఎకరాల 6 గుంటలు ఉంటుంది. మా అన్నకు 3 ఎకరాలు ఉంటుంది. మళ్ళీ మిగతా 3 ఎకరాలు జంగారెడ్డికి ఉంటుంది. ఇది మొత్తం 14 ఎకరాల 6 గుంటలు. ఇది మా మామది పొలము. అయితే పక్క పొలం వాళ్ళు వచ్చేసేసి దానికి మధ్యలో రోడ్డు ఉన్నది. రోడ్ అవతల వాళ్ళది, రోడ్ అవతల మాది. పొలం వాళ్ళు వచ్చి మాకు దీంట్లో పొలం ఉన్నదని చెప్పేసి దౌర్జన్యంగా మేము కౌలుకిచ్చిన వ్యక్తి దగ్గర అర్ధరాత్రి వచ్చి చేను ఖరాబు చేయడము, న్యూసెన్స్ చేయడము, రాళ్ళు పెట్టడము ఇదంతా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైనా గట్టి చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పోలీసు వాళ్ళను ఎక్కడ వెళ్ళినా కానీ అక్రమంగా వచ్చి కబ్జా చేస్తున్నారు వాళ్ళు. మా దగ్గర 1954 నుంచి రికార్డు ఎక్కడ తీసినా కానీ ఆ నెంబర్కి సంబంధించింది మొత్తము మాదే. రోడ్ యువతల మాది, రోడ్ అవతల వాళ్ళది. మా విలేజ్లో వచ్చి మీరు ఎక్కడైనా కానీ సర్వే చేయండి, పబ్లిక్ను అడగండి, తెలుసుకొని ఉన్న వాస్తవము రాసుకోండి. మీడియా వాళ్ళకు చెప్తున్నాను. మేము ఏది పడితే అబద్ధము చెప్పడం రాదు. మేము అబద్ధం అవసరం లేదు. మాకు దున్నడమే కాకుండా మాకు మిమ్మల్ని చంపేస్తాం అది ఇది అని బెదిరిస్తున్నారు. నేనైతే హైదరాబాద్లో ఉంటా, మా డాడీ ఊళ్ళో ఉంటాడు. మా డాడీని మీ నాయనను చంపుతాము, కొడతాము అని చీటికి మాటికి వచ్చి అందులో రాళ్ళు వాతుర్రు, చేనంతా ఖరాబ్ చేస్తుర్రు. ఇంకొకటి ఏంటంటే మా ఊళ్ళో ఎవరిని అడిగినా ఈ భూమి ఎవరిది అంటే వంగ జంగారెడ్డిది అని అంటారు. ఎక్కడ కొన్నాడు అంటే కల్లు యాదిరెడ్డి దగ్గర కొన్నాడు. 33 ఏళ్ళ నుంచి ఆయన్నే ఉన్నాడు అని ఎవరిని అడిగినా చెప్తారు. ఊళ్ళో ఏ పెద్ద మనిషిని, ఊళ్ళో చిన్న పిల్లగాన్ని అడిగినా కానీ, ఓటాకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కానీ వంగ జంగారెడ్డి భూమి అని అంటారు. కానీ వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా దున్నడం జరుగుతుంది. ప్లస్ మళ్ళా మాదే దున్నుతారు, మాదే ఖరాబ్ చేస్తారు. మళ్ళీ మీదంగా మా ఎంబటి ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు. అందులో వీళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, భూదందాలు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని అందరిని అనడం జరుగుతుంది. వాళ్ళు హెచ్ఆర్సీకి పోతుర్రు, ఆడిపోతుర్రు, ఈడిపోతుర్రు, మళ్ళీ మీదంగా నన్నే బెదిరిస్తుర్రు. మేము గిట్లా పోగలుగుతాం, పోతాం కానీ మా దగ్గర న్యాయం ఉంది కాబట్టి మేము ఎందుకు ఎక్కడ తిరిగి పైసలు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? ఎప్పుడో కొన్న భూమి 30 ఏళ్ళ నుంచి మేమే ఉన్నాము. వాళ్ళంటే ఇప్పుడు అర్ధగానంగా చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగదు. అన్యాయం